శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం అండి. టుడేస్ ఎపిసోడ్ 80, లైకోపోడియం, కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. గత సెషన్లో అంటే ఎపిసోడ్ 79లో మనం కాల్కేరియా కార్బోనికా స్నాప్షాట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక ఆల్చిప్పలాగా తమ గవ్వలో ఉండిపోయి కేవలం భద్రతను కోరుకునే తత్వం అది. అవును, వాళ్లకా కంఫర్ట్ జోన్ అనేది చాలా ముఖ్యం. అందులో నుంచే వాళ్ళు బయటకు రారు. కరెక్ట్. కాని ఈనాటి ఈ లోతైన విశ్లేషణలో ఆ స్థిరత్వం నుండి కొంచెం బయటకొచ్చి మరింత ఎదగాలి, అధికారం సాధించాలి అనే ఆశయంతో ముడిపడి ఉన్న లైకోపోడియం గురించి తెలుసుకుందాం. ఇక్కడొక విషయం, ఇది బేసిక్ లైకోపోడియం 1, 2, 3 భాగాల పునరావృత్తమైతే అస్సలు కాదు. అవునవును, ఇది మన గురుకులం ఫ్రేమ్వర్క్ ద్వారా ఆ ఔషధాన్ని త్వరితగట్టిన గుర్తించే ఒక క్లినికల్ రివిజన్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. ఆ క్లినిక్లో ఈ మందు లక్షణాలను ఇట్టే ఎలా పట్టేయాలో నేర్చుకుందాం. ముందుగా రెమెడీ ఐడెంటిటీ కార్డ్తో స్టార్ట్ చేస్తే, ఇది ప్లాంట్ కింగ్డమ్ అంటే వృక్ష సామ్రాజ్యానికి చెందింది కదా. వాస్తవానికి అవునండి. దీని సైంటిఫిక్ నేమొచ్చేసి లైకోపోడియం క్లావేటమ్. దీనే సాధారణంగా క్లబ్ మాస్ లేదా తోడేలు పాదం అని కూడా అంటారు. తోడేలు పాదం, ఆ పేరు వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి దీని ప్రిడామినెంట్ క్లినికల్ మయాజ్మాటిక్ అఫినిటీ ఏంటి? ఇది ప్రధానంగా సోరిక్ మయాజం. కాని ఇక్కడో ట్విస్టుంది. ఆ సోరా గ్రూప్లో ఉన్నప్పటికీ అత్యంత విధ్వంసకరమైన సిఫిలిటిక్ లక్షణాలున్న మంది ఇది. అంటే పైకి ఒకలా లోపల ఇంకోలా అన్నమాట. అవును. బేసిక్గా దీని కాన్స్టిట్యూషనల్ ట్యాగ్లైన్ చూస్తేనే మనకర్థమైపోతుంది. ఆశయం వర్సెస్ అభద్రత లేదా అధికారం వర్సెస్ శక్తిహీనత అంటాం. పవర్ వర్సెస్ ఇంపార్టెన్స్. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే, ఆ కాన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్ గ్రేట్ యాంటీసోరిక్ సైకిల్ అయిన కల్కేరియా, లైకోపోడియం, సల్ఫర్, ఈ మూడింట్లో ఇది మధ్యదశ కదా. ఎగ్జాక్ట్లీ. కల్కేరియాలోని భద్రతాభావం నుండి సల్ఫర్లోని అహంకారం, గుర్తింపు వైపు వెళ్లే ప్రయాణం ఇది. ఆ ప్రయాణంలో లైకోపోడియం కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఎలాగైనా పవర్ సాధించాలనే తపనతో ఉంటుంది. నిజమే. అయితే ఇలాంటి వ్యక్తులు మన క్లినిక్ వెయిటింగ్ రూంలో కూర్చున్నప్పుడు వారిని ఎలా గుర్తించాలి? ఆర్గాన్ అండ్ ఇంటిగ్రేషన్ గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. క్లినిక్లో వీరిని గుర్తించడానికి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లోని అఫోరిజం 90 మనకొక దిక్సూచిలాంటిది. డాక్టర్ హ్యానిమాన్ గారు చెప్పినట్లు రోగి ప్రవర్తన, కూర్చునే విధానం, ఆ ముఖ కవళికలను మనం నిశితంగా గమనించాలి. అంటే ఆ అబ్జర్వేషన్ క్లూస్ ఏంటి? పైకి చూడగానే ఏమన్నా ప్రత్యేకంగా కనిపిస్తారా? ఖచ్చితంగా కనిపిస్తారు. వీరు తమ వయస్సు కంటే పెద్దవారిలా అంటే ప్రిమెచ్యూర్లీ ఓల్డ్గా కనిపిస్తారు. నుదుటిమీద లోతైన ముడతలుంటాయి. త్వరగా జుట్టు నెరవడం లేదా బట్టతల రావడం గమనించవచ్చు. ఓహో, ఆ ముడతలు వారి ఆలోచనలకు ప్రతిరూపం అంటారా? అవును. ఇంకో ముఖ్యమైన క్లూ ఏంటంటే ముక్కు పుటాలు ఎగరేయడం. దీన్నే ఫ్లాపింగ్ ఆఫ్ ఏలియనేసీ అంటారు. కనురెప్పలు కూడా కొద్దిగా వాలి ఉంటాయి. పైగా వీరు వెయిటింగ్ రూంలో చాలా తొందరపాటుతో అసహనంగా ఉంటారు. ఇక్కడ నాకొక చిన్న సందేహం. అందరూ ఇలాగే బలహీనంగా ముసలివారిలా కనిపిస్తారా? అంటే కొందరు చాలా స్ట్రాంగ్గా, ఆకర్షణీయంగా ఉండి నాకేం జబ్బు లేదు అని వాదించే రకాలు కూడా మన క్లినిక్కి వస్తుంటారు కదా. ఇదొక విరుద్ధమైన విషయం కదా. అవునండి, మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే అదే లైకోపోడియం డైవర్జెంట్ టైప్. అంటే వారు తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి అలా ప్రవర్తిస్తారు. అంటే లోపలి భయాన్ని కవర్ చేసుకోవడానికి ఆ ముసుగు వేసుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. వీళ్ళొక పెద్ద లక్షణాల చిట్టా రెడీ చేసుకుని వస్తారు. డాక్టర్ ఆ లిస్టు ప్రకారం వినకపోతే వాళ్ళకి కంట్రోల్ పోతోందని ఫీలయ్యి వెంటనే కోపగించుకుంటారు. ఇదంతా ఒక డిఫెన్స్ మెకానిజం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. వారి మెంటల్ జనరల్స్ అంటే మానసిక స్థితిలో ఒక పెద్ద వైరుధ్యం ఉంది కదా. అవును. వీరికి ఆత్మవిశ్వాసం బాగా లోపిస్తుంది. ఏదైనా కొత్త పనులు చేయాలన్నా, సభల్లో మాట్లాడాలన్నా తీవ్రమైన భయం ఉంటుంది. దీన్నే యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటారు. కానీ పని మొదలుపెట్టాక వాళ్ళు అద్భుతంగా చేస్తారు కదా. నేను చాలాసార్లు విన్నానీ మాట. నిజమే. ఆ భయం కేవలం పని స్టార్ట్ చేసే ముందే. ఒక్కసారి స్టేజ్ ఎక్కాక వారి ఇంటెలెక్ట్ టేకోవర్ చేస్తుంది. చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఇంకో విచిత్రం ఏంటంటే వీరికి ఒంటరిగా ఉండటం అస్సలిష్టముండదు. పక్క గదిలో ఎవరైనా ఉండాలి అని కోరుకుంటారు. అంటే తన గదిలో వద్దుగాని పక్క గదిలో మనుషులుండాలి. ఇదొక రకమైన ఎమోషనల్ డిటాచ్మెంట్ లాగా ఉంది. కరెక్ట్.
కరెక్టు. వాళ్ళు శ్వతు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి భయపడతారు. ఎక్కడ తమ బలహీనత తెలిసిపోతుందో అని. ఇంట్లో తమ కంటే తక్కువ స్థాయి వారిపై ఒక నియంతలాగా అంటే డిక్టేటోరియల్గా ప్రవర్తిస్తారు. కానీ ఆఫీస్లో పై అధికారుల ముందు మాత్రం అత్యంత విధేయులుగా సబ్మిసివ్గా ఉంటారు కదా. అవునవును. దీనికి కారణం వారి లోపలి అభద్రతాభావం, ఆ పవర్లెస్నెస్. పైగా వీరు చాలా సున్నితమైనవారు. ఎవరైనా కృతజ్ఞతలు చెబితే కంటతడి పెట్టుకునేంత సెన్సిటివిటీ వీరిలో ఉంటుంది. చాలా కాంప్లెక్స్ మైండ్ సెట్ ఇది. మరి వయస్సును బట్టి అంటే ఏజ్ వైజ్ ఎక్స్ప్రెషన్లో మార్పులుంటాయా? ముఖ్యంగా పిల్లల్లో ఎలా ఉంటుంది? పిల్లల్లో చూస్తే తల కొంచెం పెద్దదిగా, శరీరం సన్నగా ఉండి ఒక చిన్న ముసలివాళ్లలా కనిపిస్తారు. వీళ్ళకి ఆడుకోవడం పెద్దగా ఇష్టముండదు. పగలు ఏడుస్తూ ఉంటారు. రాత్రికి మాత్రం ప్రశాంతంగా పడుకుంటారు. మరి వృద్ధుల్లో అయితే వయసు పైబడిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది? వృద్ధాప్యంలోకి వచ్చాక వీరు ఇతరులను శాసించే చిన్న హిట్లర్లా మారవచ్చు. బేసిగ్గా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. రాసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తప్పులు చేస్తారు. పదాలు మింగేయడం లాంటివి చేస్తారు. ఓహో, ఆ ఇంటెలెక్ట్ తగ్గే కొద్దీ వారి ఫ్రస్ట్రేషన్ అలా నియంతృత్వంగా మారుతుందన్నమాట. ఇక మేల్ అండ్ ఫీమేల్ ఎక్స్ప్రెషన్ అంటే స్త్రీ పురుషులలో భేదాలు ఎలా ఉంటాయంటారు? ప్రధానంగా ఇది పురుషుల ఔషధమండి. పురుషులలో ఇంపొటెన్స్ అంటే నపుంసకత్వం, లైంగిక సామర్థ్యం పట్ల తీవ్రమైన భయం ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి బాహ్యంగా, గంభీరంగా ఒక బ్రవాడోలాగా ప్రవర్తిస్తారు. మరి స్త్రీలలో ఈ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయి? వాళ్లలో కూడా ఈ అధికారం చలాయించే తత్వం ఉంటుందా? స్త్రీలలో కొంచెం భిన్నంగా ఉంటుంది. వీరు తమ భయం గురించి చాలా ఓపెన్గా చెప్తారు. తానొక మంచి భార్యగా లేదా తల్లిగా బాధ్యతలు నిర్వర్తించలేనేమో అన్న భయం వారిని పీడిస్తుంది. శారీరకంగా చూస్తే వీరు చాలా సన్నగా, ఫ్లాట్ చెస్టుతో ఉంటారు. సరే, మానసిక లక్షణాలు చాలా వివరంగా చెప్పారు. ఇదంతా బావుంది. ఇప్పుడు ఫిజికల్ జనరల్స్ అంటే శారీరక లక్షణాలకు వద్దాం. బేసిక్గా చూస్తే కుడివైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటారు గదా లైకోపోడియంలో? అవునండి. వ్యాధి లక్షణాలు ఎప్పుడూ కుడివైపు ప్రారంభమై ఎడమవైపుకు వెళుతాయి. రైట్ టు లెఫ్ట్ అనమాట. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే సాయంత్రం 4 నుండి 8 గంటల మధ్య వ్యాధి ఉధృతమవుతుంది. 4 గంటలకే వాళ్ల జీవశక్తి మొత్తం తగ్గిపోవటం వల్లే కదా అలా జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. రోజంతా వాళ్లు ఆ ముసుగు వేసుకుని అలిసిపోతారు. ఇక థర్మల్ మొడాలిటీస్ విషయానికొస్తే వీరు చలిని అస్సలు భరించలేరు. చాలా చిలీ పేషెంట్స్ వీళ్ళు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆశ్చర్యకరంగా తలనొప్పు ఉన్నప్పుడు మాత్రం తలకు చల్లదనం కావాలంటారు కదా. అవును. శరీరం వెచ్చలా ఉండాలి కాని వాళ్ల మెదడు ఎప్పుడూ ఆలోచించి ఓవర్హీట్ అయిపోతుంది కాబట్టి తలకి మాత్రం చల్లటి గాలి కావాలంటారు. ఆహారం విషయానికొస్తే వెచ్చని ఆహారం, పానీయాలు, ముఖ్యంగా స్వీట్స్ చాలా ఇష్టపడతారు. భలే చెప్పారు. ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉంటుందంటే వాళ్ళ పిక్యూఆర్ఎస్ సిమ్టమ్స్లో ఇంకోటుంది. రోగికి ఒక కాలు వెచ్చగా ఉంటే మరో కాలు ఐస్లాగా చల్లగా ఉంటుంది. 1 ఫుట్ కోల్డ్, 1 ఫుట్ వార్మ్. ఇదెంతో అరుదైన లక్షణం కదా. వాస్తవానికి అది వారి జీవశక్తి అసమతుల్యతకు ఒక గొప్ప ఉదాహరణ. ఇంకో పీక్యూఆర్ఎస్ లక్షణమేంటంటే విపరీతమైన ఆకలుంటుంది కాని 2 ముద్దలు తినగానే కడుపు నిండిపోయినట్లు, గొంతు వరకు వచ్చేసినట్లు ఉబ్బరంగా అనిపిస్తుంది. అంటే ఆకలుంటుంది గాని జీర్ణించుకునే శక్తుండదు. బహుశా సటైటీ ఫ్రమ్ ఎ ఫ్యూ మౌత్ఫుల్స్ అంటారేమో. ఇక ఉదయం నిద్రలేవగానే వీరి మూడెలా ఉంటుంది? నిద్రలేవగానే చాలా కోపంగా, విసుగ్గా ఉంటారు. అసలు ఎవరితోనూ మాట్లాడటానికే ఇష్టపడరు. వ్యాధి ప్రభావాలు అంటే క్లినికల్ స్పియర్ గురించి మాట్లాడితే ఇది ముఖ్యంగా ఏ అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది? ఇది ప్రధానంగా కాలేయం అంటే లివర్కి సంబంధించిన జాండిస్, ఎసైటిస్ లాంటి వాటి మీద పనిచేస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, ముఖ్యంగా న్యూమోనియాలో అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రపిండాల మీద కూడా దీని యాక్షన్ చాలా బావుంటుంది కదా. అవును. ముఖ్యంగా కుడివైపు కిడ్నీ రాళ్లు, మూత్రంలో ఎర్రటి ఇసుకలాంటి కణాలు రావడం లాంటి వాటికి ఇది ఖచ్చితమైన మందు. ఇక జీర్ణ వ్యవస్థలో విపరీతమైన గ్యాస్, ఫ్లాచులెన్స్ ఉంటుంది. మరి ఈ వ్యాధులను ప్రేరేపించే లైఫ్ స్టైల్ అండ్ డిసీజ్ ట్రిగ్గర్స్ ఏమిటి? వీటి వల్ల వీరికి సమస్యలు ఎక్కువ అవుతాయి. చల్లటి పానీయాలు తాగడం, అతిగా తినడం అంటే ఓవర్ హీటింగ్, వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ యాంటిసిపేటరీ స్ట్రెస్, ఆందోళన వారి వ్యాధిని బాగా ప్రేరేపిస్తాయి. కరెక్ట్. ఇక్కడే వైద్యులు ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. కామన్ ప్రాక్టీషనర్ ఎర్రర్స్ అంటాం దీన్ని. కేవలం సాయంత్రం 4 నుండి 8 గంటల ఎగ్రవేషన్ లేదా కుడివైపు లక్షణం చూడగానే లైకోపోడియం ఇచ్చేయకూడదు కదా. అస్సలివ్వకూడదండి. అది ఆర్గానన్ సూత్రాలకు విరుద్ధం.
మనం కీనోట్స్ మీద మాత్రమే ఆధారపడి మందిస్తే అది సప్రెషన్కి దారితీస్తుంది. అంటే ఆ హైయెస్ట్ ఐడల్ ఆఫ్ క్యూర్ సాధించలేము అంటారా? ఖచ్చితంగా. అత్యున్నత నివారణా లక్ష్యం సాధించడానికి రోగి జీవశక్తిని అంటే వైటల్ ఫోర్స్ని అర్థం చేసుకోవాలి. సమగ్ర లక్షణాల స్వరూపం ఆ టోటాలిటీ ఆధారంగానే మందును ఎంపిక చెయ్యాలి. దానికి ఇండివిడ్యువలైజేషన్ చాలా ముఖ్యం. అబ్సల్యూట్లీ. సరే, లైకోపోడియం వాడిన తర్వాత ఏం జరుగుతుంది? దీనికి శత్రు లేదా మిత్ర ఔషధాలు అంటే రెమెడీ రిలేషన్షిప్స్ ఏమున్నాయి? ఇది లాకెసెస్ వాడిన తర్వాత ఫాలోఅప్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వ్యాధి ఎడమ నుండి కుడికి మారినప్పుడు. ఇక అయోడిన్, చెలిడోనియంలకు ఇది కాంప్లిమెంటరీ. ఒకవేళ లైకోపోడియం వికటిస్తే యాంటీడోట్స్గా ఏం వాడతారు? అప్పుడు క్యాంఫర్, పల్సటిల్లా లేదా కాస్టికం వాడచ్చు. పొటెన్సీ ప్రిన్సిపల్స్కొస్తే దీర్ఘకాలిక శారీరక ఇబ్బందులకు తక్కువ పొటెన్సీ సురక్షితం. మరి ఆ రాజ్యాంగపరమైన మానసిక మార్పుల కోసమైతే హై పొటెన్సీ వాడాలి కదా? అవును, 10M లాంటి అధిక పొటెన్సీ ఇచ్చి ఇక వెయిట్ అండ్ వాచ్ చేయాలి. అనవసరంగా మందును రిపీట్ చేయకూడదు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒక క్లినికల్ కన్ఫర్మేషన్ చెక్లిస్ట్ ఇద్దాం శ్రోతలకు. తప్పకుండా. 1 కుడివైపు లక్షణాలు. 2 సాయంత్రం 4 నుండి 8 గంటల ఉధృతి. 3 కడుపు ఉబ్బరం మరియు కొద్దిగా తినగానే కడుపు నిండటం. 4 పనికి ముందు భయం, తర్వాత అద్భుత ప్రదర్శన. ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోవాలి. సూపర్. మరి క్లినిక్లో 30 సెకండ్లలో ఈ మందును ఎలా పట్టాలి? మీ 30 సెకండ్ రికగ్నిషన్ ఛాలెంజ్ ఏంటి? చాలా సింపుల్. బలహీనమైన శరీరం, చురుకైన బుద్ధి. ఇంట్లో నియంత, బయట భయస్థుడు. సాయంత్రం 4 గంటలకు గ్యాస్ ఉబ్బరం, కుడివైపు సమస్యలు. ఈ లక్షణాలు కనిపిస్తే అది లైకోపోడియం అని ఇట్టే పసిగట్టేయచ్చు. భలే చెప్పారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆ క్లబ్ మాస్ పౌడర్ ఉదాహరణ అద్భుతమైన సిగ్నేచర్ మెమరీ ఇమేజ్ కదా. ఒకప్పుడు నాటకాలల్లో ఆర్టిఫిషియల్ లైట్నింగ్ కోసం ఈ పౌడర్ను మంటమీద చల్లేవారట. అవును, అది ఒక్కసారిగా భగ్గుమని మండి వెంటనే ఆరిపోతుంది కదా. కరెక్ట్. లైకోపోడియం వ్యక్తుల పౌరుషం, కోపం, ఆ భావోద్వేగాలు కూడా అలాగే క్షణికంగా ఉండి ఆరిపోతాయి. మరి మన గురుకులం మెమరీ యాంకర్ గురించి చెప్పండి. ఖచ్చితంగా. సాయంత్రం 4 గంటలకు ఉబ్బిన కడుపుతో ఒక కాలు చల్లగా, మరొక కాలు వెచ్చగా ఉన్న ఒక మేధావి ఆ వేదిక మీద మాట్లాడటానికి ముందు భయంతో వణికిపోతున్న దృశ్యాన్ని ఊహించుకోండి. ఈ యాంకర్ ద్వారా మందు ఎప్పటికీ మర్చిపోలేరు. వండర్ఫుల్. అయితే ఈరోజు మనం లైకోపోడియం వారు పక్క గదిలో మనుషులుండాలనుకుంటారు అని తెలుసుకున్నాం. ఎమోషనల్ డిటాచ్మెంట్ కావాలి వారికి. కానీ తదుపరి ఎపిసోడ్ 81లో మనం చూడబోయే పల్సటిల్లా కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ పూర్తి భిన్నం. అవునండి, వాళ్లు మనుషులు తమని హత్తుకుని ఎప్పుడూ తమ వెంటే ఉండాలని కోరుకుంటారు. అటాచ్మెంట్ అన్నమాట. ఆ వ్యత్యాసం ఏమిటో వచ్చే ఆ క్లినికల్ రివిజన్లో చూద్దాం. ముగింపుగా శ్రోతలు తమకు తాము ఆలోచించుకోవాల్సిన ఒక ఫైనల్ ప్రొవోకేటివ్ థాట్ ఉంది. అధికారం కోసం విపరీతంగా పాకులాడే వ్యక్తిలో ఉండే అసలైన భయం వారిని ఎటువైపు నడిపిస్తుందో ఆలోచించండి. నిజమే. బాహ్యంగా కనిపించే గాంభీర్యం ఎప్పుడూ లోపలి నిజమైన ధైర్యానికి ప్రతీక కాకపోవచ్చు. అది లోపలి అభద్రతకు వేసుకున్న ముసుగు మాత్రమే కావచ్చు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.